సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా రాకెట్ను రైల్వే పోలీసులు బట్టబయల్చేశారు. జీఆర్పీ సికింద్రాబాద్ ఈగల్ టీం మరియు ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 2 గంజాయి దళారులను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి అటవీ ప్రాంతం నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న 2 నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10.089 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 5,04,450 రూపాయలుగా పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు చెందిన దీపక్ గౌడగా గుర్తించారు. వీరు గజపతి అటవీ ప్రాంతం నుంచి గంజాయిను కొనుగోలు చేసి విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లే ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.